బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరూ కూడా తమ పనులు సక్రమంగా చేయడం లేదని ఆరోపించారు. అన్యాక్రాంతమైన వేల కోట్ల భూములను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒక్క బ్యూరో పైన కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని నిలదీశారు. ఇక హస్తం పార్టీ గులాబీ పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న భూములు ఎన్ని, ఆస్తులు ఎన్ని అని ఇప్పటి వరకు లెక్క తేలడం లేదని తెలిపారు. పెద్దల చేతిలోకి అప్పనంగా పోయిన ఆస్తుల లెక్కలు తీసి దోషులను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారా లేదా అని ప్రశ్నించారు రఘునందన్ రావు. లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పటికే తిరస్కరించారు. నీకు ఎందుకు ఓటేయాలనే చెప్పు. ఎందుకు ఓటేయాలో మేము చెప్తాం. 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ ఢిల్లీలో టీఆర్ఎస్ గురించి, తెలంగాణ గురించి మీరు మాట్లాడలేదు కాబట్టి మీకు ఇవాళ ఎంపీ సీట్లలో 0 సీట్లు వస్తాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, రోజు ఎన్ని బూతులు తిట్టినా, రోజు తమను తాము ఎంత గొప్పగా ప్రజెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా, అల్టిమేట్ గా టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వచ్చే సీట్లు బిగ్ జీరో తప్ప ఒక్క సీటు కూడా రాదు. ఎందుకు వేయాలనేది ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ ఎంపీ గెలిస్తే ఉంటాడా? రేపు 4 రోజులు ఉంటాడా? 2 నెలలు ఉంటాడా? అసలు ఉంటాడా లేదా అనేటువంటి ప్రశ్న ఇవాళ సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరో ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తా ఉన్నారు. మీరు కూడా అప్పుడప్పుడు ఒక ఎమ్మెల్యేని పిలిచి దరఖాస్తులు తీసుకొని, అప్పుడప్పుడు 2-3 పిలిచి ఏదో గొప్పగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని మీరు ఏ మాట అయితే చెప్పిండ్రో అదే మాటని ఇలా కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేస్తుంది. 26 సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య. వాళ్ళు గోడ దుంకకుండా కాపాడుకునే చేతనైతే కాపాడుకో. కేటీఆర్ ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, అందరూ